హరే కృష్ణ ఎవ్రీవన్. ఈరోజు ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాను. అదేంటంటే మా సిస్టర్కి ఒక రెసిపీ నేర్పించబోతున్నాను. అదేంటంటే రాయలసీమ మెంతి పప్పు. చెప్పాము ఏంటది? కందిపప్పు, ఎండుమిరపకాయలు, ఓకే, కరివేపాకు, ఓకే, ఆనియన్స్, ఓకే, మస్టర్డ్ సీడ్స్, శనగపప్పు, ఓకే, ఆవాలు, గార్లిక్, ఇది ఉద్దిపప్పు. ఉద్దిపప్పు. ఇది మిస్టేక్ చెప్పాము. ఇది వచ్చేసి మెంతులు, ఇది ఆవాలన్నమాట. ఓకేనా? బ్లాక్ గా ఉండేది ఆవాలు, మస్టర్డ్ సీడ్స్, ఇది మెంతులు. నెక్స్ట్ టమాటోస్, టర్మరిక్ అండ్ ఇది చింతపండు. ఓకే ఓకే, ఇప్పుడు నీకు అన్ని ఇంగ్రీడియంట్స్ తెలిసాయి. మరి ఇప్పుడు పప్పు ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, మనకి ఇప్పుడు ఏ యుటెన్సిల్ అయితే మనకి కావాలి? పెద్ద బౌల్ కావాలి. బౌల్ కాదు, ప్రెషర్ కుక్కర్లో చేస్తారు పప్పు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఆయిల్ వేయాలా? ఎస్, వెరీ గుడ్. యాక్చువల్లీ పని దొంగ, కానీ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా కుకింగ్ చేస్తుంది. అంతకు ముందే టమోటా చట్నీ చేసేసింది. ఒకసారి నువ్వు చేసిన టమోటా చట్నీ చూపించు. హాలిడేస్ ఇచ్చారు కదా, మరి నీ ప్లానింగ్స్ ఏంటి? ఎక్కడికి వెళ్తావు? ఊరికి వెళ్తాం. ఏ ఊరికి? పులివెందుల. ఓకే, నీకు పులివెందుల్లో ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారా, కర్నూలు ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారా, ఇక్కడ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారా? పులివెందుల. ఎవరెవరు? ఓకే, సరే, పులివెందుల ఫ్రెండ్స్ పక్కన పెట్టేద్దాం. అది హాలిడేస్లో ఇంకొక వ్లాగ్ చేద్దాము. ఇక్కడ నీ స్కూల్లో నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు. నా బెస్ట్ ఫ్రెండ్స్ ప్రణవి, శ్రీశాస్త్ర, ఆద్య. నైస్. మరి వాళ్ళతో సమ్మర్ ఎంజాయ్ చేయవా నువ్వు? వాళ్ళు కూడా ఊరికి వెళ్తున్నారు. నైస్. చాలా మిస్ అవుతావా మీ ఫ్రెండ్స్ని మరి? సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయి ఉంటుంది. ఆ మస్టర్డ్ సీడ్స్ అన్ని తీసుకొని అందులో వేద్దాము. వేసే ఒకటేసారి అన్నీ వేసేసి. ఓకే ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసేసి. యాక్చువల్లీ ఆనియన్స్ వేసేయాలి. ఇప్పుడు ఈ రెండు వేసేసి. వచ్చేసిందా మరి మెంతిపప్పు? చేస్తావా? ఒకసారి చెప్పు, ఒకసారి చెప్పు ప్రాసెస్ మొత్తం చేస్తాను. ఇప్పుడు చెప్పవా? చెప్పండి. సరే. సో ఈ పప్పు అనేది ఆవిరి వెళ్ళిపోయేంత వరకు మనం అంతలోపు పాపడ్స్, వడియాలు వేసుకుందాం. ఓకేనా? ఓకే. ఈ వడియాలు ఏం చేస్తాను, ఎందుకంటే ఆయిల్ దగ్గర నువ్వు గేమ్స్ ఆడితే నీ ఫేస్ కాస్త ఇప్పుడే మా చెల్లెలు సైడ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ అమ్మ వచ్చి ఆయిల్ ఏమన్నా మీద పడుతుందేమో అని భయంతో వద్దని చెప్పేసి అంటే పక్కకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఈ వడియాలు నేనే చేసేస్తాను. సమ్మర్ అంటేనే మామిడి పండ్లు.
సో అట్లనే సమ్మర్లో ఇంకా అమ్మ వాళ్ళు ఇట్లా ఈ వడియాలు చేయడం అనేది పక్కా అన్నమాట. చాలా బాగుంటాయి. నాకు ఈ బేకరీ ఐటమ్స్ అంటే మిక్చర్ చిప్స్ లాంటివి కంటే రైస్లోకి ఇలా ఈ వడియాలతో తినడమే చాలా ఇష్టం అన్నమాట. హాయ్ అన్న. హలో. సో ఇప్పుడు నువ్వైతే కుకింగ్ చేయకపోయినా కూడా సైడ్ నుంచి మైక్ కనెక్ట్ అయ్యి మాట్లాడుతున్నావు. సరే చెప్పు, పప్పు ఏం చేసుకున్నావు? పప్పు ఇప్పుడు రామ్తావా నువ్వే? పప్పు ట్రై చేస్తా. ఓకే. సో మా చెల్లి ఫస్ట్ టైం అండి సమ్మర్ 2026 సమ్మర్లో కుకింగ్ స్టార్ట్ చేసింది, నేర్చుకోవడము. ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్. టమోటా చట్నీ కాస్త పప్పు రైస్ వడియాల దాకా వెళ్ళిపోయింది. సో అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి మేము కిచెన్ మొత్తం చెత్తగా ఉన్న అట్లనే చేసేస్తాము, ఏమనుకోవద్దు. మా అన్న మంచి కుకింగ్ చేస్తాడు. పన్నీర్ బిర్యానీ అయితే సూపర్ చేస్తాడు. అది కూడా ఒకరోజు బ్లాగ్ తీసి పెడతాం. పన్నీర్ బిర్యానీ కోసం ఏం కావాలి? నాకు తెలియదు. పన్నీరే కావాలి. రైస్ వద్దా? మరి నాకు తెలియదు ఏమన్నా, ఎందుకన్నా. సో వడియాలు రెడీ. మీరు కూడా తింటారా? పప్పు ఆవిరంతా వెళ్ళిపోయింది, నీళ్ళన్నీ ఇంకిపోయాయి. ఇక లేట్ లేకుండా పప్పు గుత్తి తీసుకొని పప్పుతో రామిద్దాము. అందులోకి ఏమన్నా ఇంగ్రీడియంట్ మిస్ చేసామాము? సాల్ట్. వెరీ గుడ్. సో ఇందులో వాటర్ లెవెల్ అయితే అస్సలు లేదు, ఇలానే రాముకోవచ్చు. స్మెల్ మంచిగా వస్తుంది అన్నమాట. మా అమ్మ చెప్పినట్టు కొద్దిగా సాల్ట్ వేద్దాం, బాగా మిక్స్ చేసి టేస్ట్ చూద్దాం. సరిపప్పు అయితే మళ్ళీ ఇంకాస్త వేసుకుందాం. సో నువ్వు చేసిన పప్పు నువ్వే టేస్ట్ చూస్తావా అమ్మ ఫస్ట్? హరే కృష్ణ. మూతిగా అలకుండా తీసుకో. బాగుంది. ఇప్పుడు నేను చూస్తాను. సూపర్ ఉంది ఫ్రెండ్స్. సో పప్పు అయితే రెడీ. మెంతి పప్పు రెడీ. ఇదైతే నేను చేసిన టమాటా చట్నీ. చూడండి ఫ్రెండ్స్. సో పప్పుతో పాటు రైస్ కూడా రెడీ అయింది, టమాటా చట్నీ రెడీ అయింది, వడియాలు కూడా రెడీ అయ్యాయి. ఇక లేట్ ఎందుకు తినేద్దామా? ఓకే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, comment if you like this video and don't forget to subscribe, and thank you so much for watching this video. Hare Krishna.